హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫిజికల్ సైన్స్ పేపర్ అనాలిసిస్ను కంప్లీట్ అనాలిసిస్తో మనం చూద్దాం. ఇంకా ఈ వీడియోలో రోల్ ఆఫ్ పరాక్ ఇన్ అసెస్మెంట్, రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ఓవర్వ్యూ, క్వశ్చన్ పేపర్ అనాలిసిస్, బ్లూ ప్రింట్, వెయిటేజెస్, లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ కొన్నిటిని గురించి ఇందులో తెలపడం జరిగింది. రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ మరియు రోల్ ఆఫ్ పరాక్ ఇన్ అసెస్మెంట్ ఆధారంగా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ బ్లూ ప్రింట్ మరియు మోడల్ పేపర్స్ ఏ విధంగా మార్పు చెందాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పరాక్ దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల పరీక్షా విధానాలను ఒకే ప్రమాణానికి తీసుకువచ్చి విద్య యొక్క నాణ్యత మెరుగుపరచడానికి పనిచేస్తుంది. పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం అభ్యసన విధానాలను మెరుగుపరచడం దీని లక్ష్యం. రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ఆధారంగా మనకు ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ఓవర్వ్యూ చూసినట్లయితే ఇందులో మొత్తం 6 లెవెల్స్ ఉంటాయి. రిమెంబర్, అండర్స్టాండ్, అప్లై, అనాలిసిస్, ఎవాల్యుయేట్, క్రియేట్. రిమెంబరింగ్ అంటే నాలెడ్జ్, రీకాల్, ఫ్యాక్ట్స్, డెఫినేషన్స్, ఫార్ములాస్ వంటివి ఇందులో వస్తాయి. సెకండ్ వన్ అండర్స్టాండింగ్ అంటే కాంప్రహెన్షన్ అనేవన్నీ ఇందులోకి వస్తాయి. ఎక్స్ప్లెయిన్ ఐడియాస్ ఇన్ ఓన్ వర్డ్స్, డిస్క్రైబ్ మరియు వై క్వశ్చన్స్ ఇవన్నీ కూడాను అండర్స్టాండింగ్లోకి వస్తాయి. థర్డ్ వన్ అప్లయింగ్ అంటే అప్లికేషన్, సాల్వ్ ప్రాబ్లమ్స్, బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ ఇటువంటివన్నీ కూడా ఇందులో వస్తాయి. ఫోర్త్ వన్ అనలైజింగ్ అంటే అనాలిసిస్కి సంబంధించి క్వశ్చన్లు ఇందులో వస్తాయి. కంపేర్, ఇంటర్ప్రెట్, బ్రేక్ ఇంటూ పార్ట్స్ వంటివన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఫిఫ్త్ వన్ ఎవాల్యుయేటింగ్ ఎవాల్యుయేషన్కి సంబంధించి జడ్జ్, జస్టిఫై, గివ్ రీజన్స్ వంటివన్నీ కూడా ఇందులోకి వస్తాయి. సిక్స్త్ వన్ క్రియేటింగ్, సింథసిస్, డిజైన్, ఇన్వెంట్, ప్రపోజ్, సజెస్ట్, డ్రా డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా క్రియేటింగ్లోకి వస్తాయి. వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది, అందరూ గమనించగలరు. రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో ఇంకా నాలెడ్జ్, అండర్స్టాండ్, అప్లై, అనలైజ్, ఎవాల్యుయేట్, క్రియేట్ లలో ఎటువంటి క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉందో ఇక్కడ మనకి ఈ టేబుల్ ద్వారా చెప్పాను, చూడండి. సెక్షన్ వైజ్ అనాలిసిస్ చేసినట్లయితే సెక్షన్ 1లో 1 మార్క్స్ది, సెక్షన్ 2లో 2 మార్క్స్, సెక్షన్ 3లో 4 మార్క్స్, సెక్షన్ 4లో 8 మార్క్స్వి ఇవ్వడం జరుగుతుంది. వెయిటేజ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నాలెడ్జ్ 20%, అండర్స్టాండింగ్ 25%, అప్లికేషన్ 20%, అనలైజ్ 15%, ఎవాల్యుయేషన్, క్రియేషన్ 10% చొప్పున ఇవ్వడం జరుగుతుంది. డిఫికల్టీ లెవెల్ మనం చూసినట్లయితే డిఫికల్టీ 15%, యావరేజ్ 45%, ఈజీ 40% ఇవ్వడం జరుగుతుంది. 2025-26 గాను ప్రభుత్వం విడుదల చేసిన 2 బ్లూ ప్రింట్ల ఆధారంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించి చాప్టర్ వారీగా ప్రశ్న సరళి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ లెసన్ల నుండి 1 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ పడడానికి అవకాశం ఉంది. హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో నుంచి 1 మార్క్ 8 మార్క్స్ క్వశ్చన్లు, ఎలక్ట్రిసిటీ నుంచి 1 మార్క్ 2 మార్క్ 8 మార్క్స్ క్వశ్చన్లు, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్లు పడడానికి అవకాశం అయితే. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్ పడుతుంది. యాసిడ్ బేసెస్ నుంచి 1 మార్క్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ 1 మార్క్, 4 మార్క్, 8 మార్క్స్ క్వశ్చన్. కార్బోనేట్ కాంపౌండ్స్ నుంచి 1 మార్క్, 2 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్లు పడతాయి. గవర్నమెంట్ రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్ 1 అండ్ బ్లూ ప్రింట్ 2 అయితే ఈ విధంగా ఉన్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంటర్నల్ చాయిస్ విషయానికి వస్తే క్వశ్చన్ నెంబర్ 12 డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అయ్యి ఉంటుంది. ఫిజిక్స్ నుంచి ఒకటి, కెమిస్ట్రీ నుంచి ఒకటి పడుతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 15, 16, 17 చాయిస్లు ఉంటాయి. 15th క్వశ్చన్ 2 ఫిజిక్స్ క్వశ్చన్లు అయ్యి, 16th క్వశ్చన్ 2 కెమిస్ట్రీ క్వశ్చన్లు, అలానే 17th క్వశ్చన్ ఒక ఫిజిక్స్, ఒక కెమిస్ట్రీ క్వశ్చన్లు పడతాయి.
8 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే 15వ క్వశ్చన్ హ్యూమన్ ఎలక్ట్రిసిటీ నుండి, 16వ క్వశ్చన్ కెమికల్ రియాక్షన్స్ కార్బన్ కాంపౌండ్స్, 17వ క్వశ్చన్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ యాసిడ్ బేసిస్ లేదా మెటల్స్ నాన్ మెటల్స్ నుంచి పడడానికి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు చాప్టర్ వైజ్గా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనేవి ఇస్తున్నాను, అందరూ అబ్జర్వ్ చేయండి. వీడియో లెంతీ అవ్వకుండా ఫాస్ట్ చేయడం జరిగింది, అవసరమైన దగ్గర పాజ్ చేసుకొని చూసుకోగలరు.